ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ సస్పెండ్ అయి విఆర్లో ఉన్న ఎస్ఐ మూర్తి ఆత్మహత్య. సస్పెండ్ అయ్యి విఆర్లోకి వెళ్లడం తదితర కారణాలతో మనస్తాపానికి గురై తుపాకీతో కాల్చుకుని తణుకు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తుపాకీ కాల్చుకుని ఎస్ఐ మృతి చెందడంతో తణుకులో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. రూరల్ స్టేషన్లో పలు కేసులు పరిష్కరించడంలో పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చి ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సస్పెండ్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారా, ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ సస్పెండ్ అయి విఆర్లో ఉన్న ఎస్ఐ మూర్తి ఆత్మహత్య. సస్పెండ్ అయ్యి విఆర్లోకి వెళ్లడం తదితర కారణాలతో మనస్తాపానికి గురై తుపాకీతో కాల్చుకుని తణుకు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తుపాకీ కాల్చుకుని ఎస్ఐ మృతి చెందడంతో తణుకులో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. రూరల్ స్టేషన్లో పలు కేసులు పరిష్కరించడంలో పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చి ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సస్పెండ్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారా, ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ సస్పెండ్ అయి విఆర్లో ఉన్న ఎస్ఐ మూర్తి ఆత్మహత్య. సస్పెండ్ అయ్యి విఆర్లోకి వెళ్లడం తదితర కారణాలతో మనస్తాపానికి గురై తుపాకీతో కాల్చుకుని తణుకు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తుపాకీ కాల్చుకుని ఎస్ఐ మృతి చెందడంతో తణుకులో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. రూరల్ స్టేషన్లో పలు కేసులు పరిష్కరించడంలో పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చి ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సస్పెండ్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారా, ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది.